అందరికి గుర్తే పవర్ లోకి వచ్చి రాగానే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్స్ అఖలాక్ అనే అతన్ని ఇంట్లో ఫ్రిడ్జ్ లో గొడ్డు మాంసం ఉందని చెప్పి అదే విలేజ్ వాళ్ళు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు నైబర్స్ వెళ్ళి చంపడం చూసాం. అట్లానే దళితులు పూనాలో గుజరాత్ లో దళితుల మీద దాడి, మళ్ళీ గొడ్డు మాంసం యానిమల్స్ తీసుకెళ్తున్నారన్న దీని మీద అది కూడా అదే విధంగా స్టార్ట్ అయింది. అంటే మనకి ఏమి అనుమానం లేకుండా ఆ పవర్ లోకి ఎందుకు వచ్చారో వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్న సంకేతాలు మనకి స్పష్టంగా కనపడ్డాయి వచ్చి రావటంలో. దానికి ఒక పర్టికులర్ ఎజెండా ఒకటి సెట్ అయిపోయింది. తర్వాత ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో అరెస్ట్ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఇమీడియట్ అరెస్ట్ ప్రొవిజన్ అది కోర్టులో కొట్టివేస్తే పెద్ద ఎత్తున దళిత బహుజనులది ప్రొటెస్ట్లు జరిగినాయి. అప్పుడు దేశవ్యాప్తంగా బాంబే ప్రాంతంలో ముంబై ఏరియాలో ప్రొటెస్ట్ జరుగుతుంది. 9 మందిని షూట్ చేసి 9 మంది ప్రాణాలు కోల్పోయారు ప్రొటెస్ట్ లో. అంత పెద్ద ప్రతిఘటన రావటం చూసి వెనక్కి తీసుకొని పార్లమెంట్ లో మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశారు అరెస్ట్ ప్రొవిజన్. ఇట్లా ప్రతిఘటన వస్తే తమ అజెండాకి ప్రతిఘటనలు ఇట్లా వస్తే రోడ్డు మీద ప్రజల నుంచి చాలా ప్రాబ్లము. కాబట్టి దీనిని ఆ నేపథ్యాన్ని ఆ ఫ్రేమ్ వర్క్ ను పెట్టుకొని దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నది ఒక తీవ్రమైన వెల్ ప్లాన్ ప్రక్రియ ఫ్రేమ్ వర్క్ మొదలైంది. ఆ ఫ్రేమ్ వర్క్ భాగంగానే మనం చూసిన భీమా కోరేగాం ఇన్సిడెంట్ లో ఫస్ట్ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఉన్న హిందుత్వవాదులు భిడే ఎగ్గొట్టే ముందు రోజు నుంచి అన్ని షాపుల్లో పెట్టి ఒక పథకం ప్రకారం దాడి చేయించారు, పెద్ద హింస చేయడం జరిగింది అని మొదట్లో వచ్చిన పూనా కమిషనర్ రిపోర్ట్స్. వెంటనే ఆ పూర్తి కేసుని తలకిందులు చేసి ఆ మొత్తం ఈవెంట్ కి ఏ విధమైన సంబంధం లేని మానవ హక్కుల కార్యకర్తలని లాయర్లని పని కట్టుకుని ఏరి అందరినీ ఏళ్ల తరబడి జైల్లో పెట్టి బెయిల్ లేకుండా అరెస్ట్ చేసింది మనం చూసాం. అది ఆ దళితుల చైతన్యము దళిత ఆదివాసీ ఇష్యూస్ గురించి మాట్లాడే వాళ్ళందరినీ నోరు మూసి అర్బన్ నక్సల్స్ అని ఒక కొత్త ఇది పట్టుకొచ్చి దళిత చైతన్యాన్ని కూడా పూర్తిగా అణిచివేసే ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. అట్లానే ఇప్పుడు మనం ఈ సెక్యులరిజం మీద సెక్యులర్ అని సూడో సెక్యులర్ అని కొన్ని పేర్లు పెట్టి అవహేళన, ఎవరన్నా మత సామరస్యం ఉండాలి అన్న వాళ్ళందరి మీద పెద్ద ఎత్తున పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ మీద అవహేళన కార్యక్రమం ఒకటి సోషల్ మీడియా ద్వారా రకరకాల పేర్లు పెట్టడం మొదలైంది. సెక్యులరిజం అనే ఐడియా చూస్తే వెస్ట్ లో ఎట్లా అయితే పూర్తిగా సెపరేషన్ ఆఫ్ స్టేట్ అండ్ రిలీజన్ దే పుట్ ఇన్ ప్లేస్, ఇప్పుడు యుఎస్ లో నిజంగానే పూర్తిగా సెపరేటెడ్ గవర్నమెంట్ మత సంస్థలకి హెల్ప్ చేయడం కానీ కంప్లీట్లీ సెపరేట్ అని, స్టేట్ ఒక సెపరేట్ గాను రిలీజియన్ సెపరేట్ గాను ఉండటము అది సెక్యులర్ ఐడియా. అది ఇండియాలో అది ఎప్పుడు అమల్లో లేదు. ఇండియాలో అన్ని మతాలకి ఈక్వల్ టాలరెన్స్, అన్ని మతాలకి గౌరవము గుర్తింపు అన్ని మతాలకి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మత విషయాల్లో స్టేట్ సపోర్ట్ చేయడం కూడా, పిల్గ్రిమేజెస్కి వెళ్ళడానికి దీనికి కూడా ఒక ఇది రివాజు స్టార్ట్ అయింది. సో అది ఒక ఇన్ ప్యూర్ సెన్స్ అది సెక్యులర్ గా ప్రాక్టీస్ లో లేకపోయింది. స్టేట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ లిటిల్ ఇన్వాల్వ్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. కాకపోతే కాన్స్టిట్యూషన్ లో సార్ ఇస్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, బట్ కాన్స్టిట్యూషన్ లో మొదట్లో సెక్యులరిజం లేకపోయినా ఇన్ ద డెమోక్రటిక్ ఫ్రేమ్ వర్క్ సెక్యులరిజం ఈజ్ ఇంప్లైడ్.
అది 42nd అమెండ్మెంట్ లో సెక్యులరిజం అని పెట్టినా కూడా ద డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్స్ లో ఉన్నవి ఎసెన్షియల్లీ ఆర్ సెక్యులర్ ఇన్ నేచర్. బేసిస్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఈక్వాలిటీ, అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయడము, నాన్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ సెక్స్, రిలీజన్, ఇవన్నీ కూడా ఫండమెంటలీ సెక్యులర్ ఐడియాస్. అందరినీ సమానంగా చూడడం అన్నది ఇట్స్ సెక్యులర్ ఐడియా. బట్ ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ ఆల్సో. మరి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ అయినప్పుడు మనము ఎవరైనా హిందూ రాష్ట్ర అని ఒక ప్రతిపాదన తీసుకొస్తే ఒకే బలమైన రిలీజన్, మిగిలిన వాళ్ళందరూ సెకండరీ సిటిజన్స్ అన్న ఒక ధోరణి మొదలైతే విల్ ఇట్ బి అ డెమోక్రసీ? క్యాన్ ఎ డెమోక్రసీ కోఎగ్జిస్ట్? అంటే నోషనల్ డెమోక్రసీ, ఓట్లు వేసి పీరియాడిక్ ఎలక్షన్స్ చేసుకుని అదొక నోషనల్ డెమోక్రసీని can it be a real democracy in spirit if one religion is prioritized అనే ప్రశ్న మనం అడగాలి. సెక్యులరిజం అనక్కర్లేదు కానీ, బట్ ఈజ్ ఇట్ డెమోక్రటిక్ ఇస్ ద పాయింట్. మనం సెక్యులరిజం అనగానే ఇప్పుడు పెద్ద దాడి, వీళ్ళు సూడో సెక్యులర్స్, వీళ్ళని వాళ్ళని అది అని మొదలు పెడుతున్నారు. బట్ టు ప్రిజర్వ్ డెమోక్రసీ, టు ప్రిజర్వ్ ఈక్వాలిటీ, to preserve non-discriminative politics, to build an equal society, equitable society, democracy is essential. Do we want a democracy or not? Is the next question. Manaku akkarledante vere sangati. So essentially I think this whole secular debate as given in the constitution as accepted as a democratic principle, మనం దాన్ని రీఫ్రేమ్ చేసి డిఫరెంట్ గా దాని గురించి మాట్లాడాలేమో అనిపిస్తుంది నాకు ఈ ఇష్యూ చూస్తే. మనం సనాతనంగా ఎప్పటి నుంచో చూస్తున్నాము ఆల్ రిలీజియన్స్ కోఎగ్జిస్టెడ్. అప్పుడప్పుడు గొడవలు జరుగుతాయి, బట్ జనరలీ దర్ ఈస్ అ కోఎగ్జిస్టెన్స్, స్పిరిట్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్ ఉంది. అట్లానే కొన్ని రిలీజియన్స్ హ్యావ్ ఎమర్జ్డ్ ఇన్ ఇండియా లైక్ బుద్ధిజం, జైనిజం. హిందూయిజంలో ఉన్న సమస్యలకి పరిష్కారంగా వచ్చాయి. హిందూయిజంలో కాస్ట్ సిస్టమ్ ఉంది పెద్ద ఎత్తున, భయంకరమైన నిచ్చెన మెట్ల సొసైటీ. అది ఎంత లాక్ చేసేసిందంటే సమాజాన్ని, దాన్ని ఈనాటికి దాని నుంచి బయటపడలేకపోతున్నాం కాస్ట్ సిస్టమ్ నుంచి. ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ కి, మూఢత్వానికి, కొన్ని రకాల మూఢత్వానికి అదేదో భగవంతుడు ఇచ్చిన ఇది దానిలాగా చెప్పుకుని కాస్ట్ సిస్టమ్ ని పర్పెట్యుయేట్ చేసే మనుధర్మం టైప్ ఐడియాలజీని మనం ప్రతిఘటించాల్సి వస్తుంది. ఇఫ్ యు ఆర్ డెమోక్రటిక్, ఇఫ్ యు వాంట్ ఈక్వాలిటీ, నిచ్చెన మెట్ల సొసైటీని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? ఏ బేసిస్ మీద యాక్సెప్ట్ చేస్తాం? వాళ్ళు అక్కడే ఉండాలి, మేము ఇక్కడే ఉంటాము అంటే ఎట్లా కుదురుతుంది? Democracy, it cannot be. So fundamentally there is a problem here. దాన్ని పట్టుకొని అది మెజారిటీ బిలీఫ్ ఉంది కాబట్టి మేము మిస్యూజింగ్, అబ్యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ, మిస్ఇంటర్ప్రిటింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ. వేస్తే మెజారిటీ ఓటేస్తారు కాబట్టి మేము దీన్ని మారుస్తాం, మాకు ఇది అక్కర్లేదంట. ఇన్ ఎనీ డెమోక్రసీ మెజారిటేరియనిజం is a dangerous trend. If there is a severe kind of discrimination, severe kind of oppression against certain sections of the population, we have to resist. And that cannot be accepted as a democratic principle. ఇప్పుడు అదే మనం మైనారిటీస్ విషయానికి వస్తే, ఈ ప్రభుత్వం కాలంలో జరిగింది. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, పార్సీస్, వివిధ రకాల మతస్థులు ఉన్నారు. మనం క్రిస్టియన్స్ ని చూసుకున్నా, ముస్లిమ్స్ ని చూసుకున్నా, ఒక కొన్ని వందల ఏళ్ల చరిత్రలో చాలా మంది రిచ్ వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారు, అప్పర్ కాస్ట్ వాళ్ళు కన్వర్ట్ అయ్యారు. ముస్లింలలో ఉన్నారు, క్రిస్టియన్స్ లో కూడా ఉన్నారు. అప్పర్ కాస్ట్ వాళ్ళు
దే హ్యావ్ కన్వర్టెడ్ బికాస్ దే వాంట్ టు బి క్లోజ్ టు ద పవర్. రాజ్యం వెళ్తున్న వాళ్ళకి దగ్గర ఉండటానికి కన్వర్ట్ అయ్యి కొందరు వెళ్ళారు, అప్పర్ కాస్ట్ వాళ్ళు. బీద వాళ్ళు, దళితులు, బహుజనులు కూడా వెళ్ళారు. వాళ్ళు ఈ హిందుత్వ పాలిటిక్స్ లో వాళ్ళని పూర్తిగా వెలివేసి హింసాత్మకమైన ఒక సమాజం వాళ్ళ ముందుంచి వాళ్ళకి ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేకపోతే ఇది మాకు వద్దని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు బీదల్లో. ఎందుకంటే ఆ ఐడెంటిటీని వదులుకుంటే కొంతన్నా కాకపోతే కొంతన్నా ఒక ఐడియా ఆఫ్ స్వేచ్ఛ, ఈక్వాలిటీ వస్తుందేమో అన్న ఆశతోటి వెళ్ళారు. కాకపోతే మన ఇండియాలో కాస్ట్ సిస్టమ్ ఎంత బలమైన దుర్మార్గమైన సిస్టమ్ అంటే, మత మార్పిడి తర్వాత కూడా కాస్ట్ సిస్టమ్ ఉందని మనందరికీ తెలుసు. హిందువుల్లో, ముస్లిమ్స్ లో కూడా కాస్ట్ సిస్టమ్ ఉంది. అది ఎండోగామిక్ మ్యారేజెస్, ఇంటర్ కాస్ట్ ఇది లేకపోవడం, అది ఇక్కడి నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ఆ రిలీజన్ కి ఇక్కడున్న జాడ్యం పట్టుకెళ్ళారు. దానికి క్యూర్ బదులు పర్పెచువేట్ అయింది, వాళ్ళకు కూడా అంటించాం మనం ఈ ప్రాబ్లం. So this kind of discriminatory psychology that exists in Indian society is a huge problem, and it is fundamentally undemocratic system that is there. And ఇప్పుడు మనం రిలీజియస్ బేసిస్ మీద హిందూ ఫ్రేమ్వర్క్ లో ఏదైతే మన సోషల్ స్ట్రక్చర్ ఫామ్ అయిందో ఆ స్ట్రక్చర్ పర్పెచువేట్ అయితే మాత్రం డెమోక్రసీ ఈజ్ ఇంపాసిబుల్. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అండ్ మనకి డెమోక్రసీ కావాలి. ప్రతి స్థాయిలోనూ ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ప్రతి కులానికి ఒక కింద ఇంకో కులం ఉంది. వాళ్ళని అప్రెస్ చేస్తే గానీ వీళ్ళు ఉండదు. ప్రతి స్థాయిలో every segment of caste system there is another segment which is below it, and it will be exploited and oppressed. So and then what we call Brahminism in one sense, Brahminical ideology. అది ఎంతగా మనకి మైండ్ లో ఆ ఫ్రేమ్వర్క్ దిగిపోయిందంటే మనం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళిన ఇండియన్స్ దీన్ని పట్టుకెళ్తున్నారు. దీన్ని ఈ జాడ్యాన్ని అన్ని దేశాలకు కూడా పట్టుకెళ్తున్నారు, మనం అన్ని చోట్ల చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంతమంది కన్వర్ట్ అయ్యి ఎథనికలీ అంటే వాళ్ళు బేసిక్ గా ఇండియన్ సన్స్ ఆఫ్ సాయిలే కన్వర్ట్ అయిన వాళ్ళు, మన వాళ్ళే. అట్ సమ్ పాయింట్ ఫర్ సమ్ హిస్టారికల్ రీజన్స్ వాళ్ళు వేరే మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు తప్ప వాళ్ళు మన వాళ్ళే. అయితే వాళ్ళని సడన్ గా ఇప్పుడు మీరు బయట మతాన్ని నమ్ముతున్నారు అని చెప్పి వెళ్ళిపోమని కానీ, చచ్చిపోమని కానీ, చంపేస్తాం కానీ అంటే అది అమానవీయమే కాదు, అది ఒక ఉన్మాదం, ఒక రకమైన ఉన్మాదం, యాంటీ డెమోక్రటిక్ ఉన్మాదం అది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా మీరు హిందుత్వ రాజకీయాల్లో, హిందుత్వ ఎజెండాలో మీరు వింటే హిందువులు ఏకం కావాలి అని చెప్తూ ఉంటారు. దానికేంటి, వేరే మతాన్ని చూపించి హిందువులు ఏకం కావాలి, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, మన మీద దాడి చేస్తున్నారు, మీరు ఏకం కావాలి. కానీ హిందూయిజం ఇట్సెల్ఫ్, హిందూ ఫ్యామిలీ ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఏకంగా లేదు. దుర్మార్గమైన దౌర్జన్యం, తన లోపల ఉన్న వాళ్ళ మీద దుర్మార్గమైన దౌర్జన్యము, హింస, ఆపరేషన్ చేసిన ఒక చరిత్ర ఉంది. మరి ఇటువంటి చరిత్ర ఉన్న దీన్ని మనము ఎట్లా సమర్థించగలం? ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇంట్రోస్పెక్షన్ మతపరంగా మనకి లేకుండా మనం దాని మీద ఎవరన్నా ఇంత మాట అంటే వాళ్ళ మీద దాడి చేసే పని, ఇది తప్పు అన్న వాళ్ళ మీద దాడి చేసే పని చేస్తున్నాం. ఇటువంటి అసమానత కానీ, డిస్క్రిమినేషన్ కానీ ఉండాలి అని వీళ్ళు మన నెత్తి మీద రుద్దుతుంటే ఇది తప్పు అని ఎవరన్నా అంటే వాళ్ళ మీద తప్పకుండా దాడి జరుగుతుంది. మీరు బుక్ ఫేర్ లో జరిగిన నిన్న మొన్న సంఘటనలు చూస్తున్నాం, ప్రతిసారి ఎక్కడైనా జరుగుతుంది. అది కాక పెద్ద ఎత్తున ధరం సంసద్ అని పెట్టి
వీళ్ళు సిస్టమేటిక్ గా నార్త్ ఇండియాలో చేసేది ఏంటంటే ఇతర మతస్థుల మీద కత్తులు కటార్లు మీరు వంటింట్లో కత్తులతో సహా కూరలు కోసే కత్తులతో సహా బయలుదేరి మీరందరూ రెడీగా ఉండండి, ఓపెన్ గా హింసని ప్రేరేపిస్తూ ప్రచారాలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అవి వాళ్లే వైరల్ చేస్తున్నారు. అది పెద్ద ఎత్తున సమాజంలోకి సోషల్ మీడియా ద్వారా పంచుతున్నారు. అది ఇట్ ఈస్ హ్యావింగ్ అ మ్యాసివ్ సైకలాజికల్ ఇంపాక్ట్. ఇట్ ఈస్ క్రియేటింగ్ అ మాస్ సైకోసిస్ అంటాం. అదొక ఉన్మాదాన్ని మాస్ లెవెల్లో మనకి పంచుతున్నారు. దీనికి పడేవాళ్ళు సాధారణంగా అప్పర్ కాస్ట్ వాళ్ళు, కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళు, అవును వీళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళ స్థలం వాళ్ళ సమాజంలో వాళ్ళకి ఏం ప్లేస్ ఉందో అది మూడబెట్టాలి అని కొందరు ఉంటారు. ఇంకా ఎక్కువగా చదువుకోకుండా, ఎక్కువ ఇది లేకుండా ఒక విధమైన ఎకనామిక్ అండ్ పొలిటికల్ క్రైసిస్ లో చిక్కుకొని సైకలాజికల్ గా దారి తెలియని పరిస్థితి ఉన్నప్పుడు అదిగో వాడే నీ ఎనిమి, అదిగో వీడే నీ ఎనిమి, నీ ఉద్యోగాలు వాడు తీసుకుంటున్నాడు, నీకు రావాల్సినవన్నీ వాళ్ళు తీసుకెళ్తున్నారు అని ఒక భ్రమ కల్పిస్తే అటువంటి వాళ్ళు కూడా దీంట్లో చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు జరిగేది పెద్ద ఎత్తున డబ్బు గుమ్మరిస్తున్నారు. సోషల్ మీడియా మీద కోట్లాది రూపాయలు పెద్ద ఎత్తున డబ్బు గుమ్మరించి జనాన్ని ఉన్మాదంలోకి నెట్టే ప్రక్రియ నడుస్తుంది. సో అదొక పెద్ద ఎత్తున అదొక ఫ్యాక్టరీ ఆఫ్ హేట్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. దీంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పాత్ర కూడా ఉంది. ఫేస్బుక్ లాంటి, ఇన్స్టాగ్రామ్ లాంటివి, ట్విట్టర్ లాంటివి, ఎక్స్ లాంటివి గ్లోబల్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ హ్యావ్ ఎ బిగ్ రోల్ ఇన్ దిస్. ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీకు some of you may be already knowing, ఫేస్బుక్ మియాన్మార్లో, బర్మాలో రోహింగ్యాల గురించి విపరీత నరికేయండి, చంపేయండి అని ప్రాపగండా జరుగుతుంటే కొన్ని సంవత్సరాల పాటు ఫేస్బుక్ లో ప్లాట్ఫామ్ మీద విపరీతమైన దౌర్జన్యకరమైన హేట్ ప్రాపగండా జరిగింది రోహింగ్యాలకి, ముస్లింస్ వ్యతిరేకంగా. అది కొన్నాళ్ళు పోయాక స్ట్రీట్ లో, నిజ జీవితంలో ఆ హేట్ ఎన్వైరన్మెంట్ ఇట్ టర్న్ ఇంటూ యాక్చువల్ వైలెన్స్. థాట్ వైలెన్స్ కొంత అయితే యాక్చువల్ వైలెన్స్ కి వచ్చింది చివరికి. వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి పిల్ల పాపాలు తీసుకొని వేరే దేశాలకి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక కమిషన్ వేశారు, ఇక్కడ ఏం జరిగింది చూడండి అని. ఖచ్చితంగా ఆ కమిషన్ వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఫేస్బుక్ యాజ్ అ కంపెనీ డిడ్ నాట్ డూ ఇనఫ్ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ హేట్. ఇటువంటి హేట్ ని ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేయటంలో ఎటువంటి పాత్ర చేయలేదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఏది చేస్తే అది ఊరుకుంది. కమ్యూనిటీ స్టాండర్డ్స్ అంటారు, మీరు ఏదైనా కంప్లైంట్ చేయండి, కమ్యూనిటీ స్టాండర్డ్స్ అంటారు. అటువంటి ఫేస్బుక్ ఇటువంటి వాటికి ఏమాత్రం చేయలేదు. ఆ రిపోర్ట్ వచ్చినాక ఫేస్బుక్ ఇష్యూడ్ అ పబ్లిక్ అపాలజీ. ఫేస్బుక్ issued a formal apology saying that yes, we should have done something about this, we are sorry. అట్లా అని వేరే దేశాల్లో ఊరుకున్నారా? ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నది ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ట్విట్టర్, ఎక్స్ లోను, ఫేస్బుక్ లోను దుర్మార్గమైన ప్రాపగండా, దుర్మార్గమైన హింస ప్రచారం జరుగుతుంటే ఈ ప్లాట్ఫామ్స్ ఏవి చేయట్లేదు. మీరు దాని మీద, నేను స్వయంగా మా మిత్రులు విమెన్ జర్నలిస్టుల మీద జరిగిన దాడుల మీద 4-5 సార్లు కనీసం సైబర్ పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చాం ఫార్మల్ గా, విత్ ఆల్ ఎవిడెన్స్. ఎవరేమన్నారు, ఆ మనుషులు ఎవరు ఎవిడెన్స్ ఇస్తే కూడా ఏం యాక్షన్ లేదు. ఒకవేళ మీరు ఒక 15 పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయి, చాలా అసభ్యకరమైన లాంగ్వేజ్ తో
ఇట్లా దాడి చేస్తున్నారని పెడితే అది ఒక్క పోస్ట్ తీస్తాడు, అది వాడు అకౌంట్ అట్లే ఉంటుంది, వాడు మరుసటి రోజు నుంచి మళ్ళీ మొదలు. ఇప్పుడు ఏంటంటే మనకి హెల్ప్లెస్నెస్ క్రియేట్ చేస్తారు. పోలీస్ కంప్లైంట్ చేస్తే ఏం కాదు అని అందరికి అర్థమైంది. అంటే రాజ్యము వ్యవస్థ కూడా ఇటువంటి దుర్మార్గానికి కొమ్ము కాస్తాం. దీన్ని మనం తీవ్రంగా సాధారణ ప్రజలను కూడా ఒక వ్యక్తి జర్నలిస్టిక్ ప్రొఫెషన్ లో ఒక విధమైన అవగాహనతో మంచి రీసెర్చ్ చేసి ఆర్టికల్ పెడితే వెంటనే దాని మీద వాళ్ళ నెత్తి మీద దూకేసి వీళ్ళు అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈ పరిస్థితి నుంచి రాజ్యం కూడా దాన్ని ఆపే ఉద్దేశం లేదు, వ్యవస్థలు దాన్ని ఆపే ఉద్దేశం లేదు. అట్లా అని మనకి చాలా రోజులుగా నేను మన ఒక 2-3 పాయింట్స్ చెప్పి ఆపేస్తాను. మేబీ ఒకటి ఏం జరిగిందంటే ఈ నాన్ సెక్యులర్ అన్డెమోక్రటిక్ అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీకి మీరు కంప్లైంట్ చేసి ఎంత మొత్తుకున్నా కానీ దాంట్లో వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ ఆటోమేటిక్ అల్గోరిథం, ఆ అల్గోరిథం చూస్తుంది అంటారు. ఇప్పుడు ఫేస్బుక్ కెనడాలో, ఆస్ట్రేలియాలో, ఇతర దేశాల్లో ఏం చేస్తుందంటే న్యూస్ ఏజెన్సీస్ న్యూస్ బేస్డ్ కంటెంట్ ని న్యూస్ వాళ్ళు చాలా డబ్బు ఖర్చు న్యూస్ గ్యాదర్ చేసి పెడతారు. న్యూస్ వ్యవస్థకి ఖర్చు ఉంటుంది, అది ఫేస్బుక్ లో ఫ్రీగా వెళ్తుంది. అది మన డిజిటల్ కూలీస్, మనం లేబర్. మీరు పోస్ట్ పెట్టినప్పుడల్లా వాడికి డబ్బు వెళ్తుంది, మన రియాక్షన్ ప్రతి రియాక్షన్ కి వాడికి డబ్బు వెళ్తుంది. అయితే వాళ్ళు డబ్బు చేసుకుంటున్నారని న్యూస్ ఏజెన్సీస్ కెనడాలో, ఇతర దేశాల్లో, ఆస్ట్రేలియాలో కూడా న్యూస్ వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇవ్వాలని ఒక లా వచ్చింది, పెట్టారు. పెడితే ఇప్పుడు ఫేస్బుక్ నేను డిసైడ్ చేస్తాను వాట్ ఈస్ న్యూస్ అంటుంది, అందులోంచి బయటపడతామని ప్రయత్నిస్తున్నారు. అది ఎప్పుడు బయటపడింది? మొన్న మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఆస్ట్రేలియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ కెనడాలో ఫేస్బుక్ చూపించారు, ట్రాన్స్మిట్ కానిట. అప్పుడు అందరికీ అర్థమైంది వీళ్ళు ఏం చేస్తున్నారు. నేను ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి చేయదలుచుకుంటే దేన్నన్నా స్పెసిఫిక్ గా ఆపగలరు. హేట్ ఆపలేకపోవడం ఏంటి? ఇంత హింస, ఇంత దౌర్జన్యకరమైనది ఇది జరుగుతుంటే సమాజంలో ఒక మెంటల్ ఇల్నెస్ లాగా ఒక సైకోసిస్ స్ప్రెడ్ అవుతుంటే, నాన్ సెక్యులర్ అన్డెమోక్రటిక్ వ్యవస్థ నడుస్తుంటే ఎందుకు ఆపలేరు? మన వ్యవస్థ ఎందుకు ఆపలేదు? అంతర్జాతీయంగా ఈ గ్లోబల్ వ్యవస్థను ఎందుకు ఆపట్లేదు? మన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ వీకెన్ అవ్వడానికి, మన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ మీద ఒక ప్రశ్న చిహ్నం రావడానికి జనంలో పెద్ద ఎత్తున ఇటువంటి సెక్యులరిజంని క్వశ్చన్ చేయడము, డెమోక్రసీని క్వశ్చన్ చేయడము, అసలు ఈ దేశానికి డిక్టేటర్లే కావాలన్న ధోరణి తీసుకురావడంలో వీళ్ళందరూ కూడా పెద్ద పాత్ర వహించారని నా అభిప్రాయం. ఒకటి మన వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, రెండోది ఈ గ్లోబల్ సంస్థలు. రెండు అచేతనంగా, హెల్ప్లెస్ గా, ఏమి చేయలేనట్టు నటిస్తూ ఇదంతా జరగనిస్తున్నారు మీడియాలో. ఇవాళ రోజున మన అందరికీ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా ద్వారానే వస్తుంది. కాన్స్టెంట్ గా మనం ఫోన్లు చేతిలో పట్టుకుని తిరుగుతున్నాం. ఎవరికి ఏం తెలిసినా అందులోంచే తెలుస్తుంది. అబద్ధ ప్రచారాలు, మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. మిస్ఇన్ఫర్మేషన్ ఇస్ మనం తెలియకుండా తప్పుడు సమాచారాన్ని మనమే పాస్ చేస్తాం ఒకసారి, అది కరెక్టో కాదో తెలియదు. డిస్ఇన్ఫర్మేషన్ ఇస్ అ ఫ్యాక్టరీ. వాళ్ళు పని కట్టుకుని ఒక పెద్ద వ్యవస్థ పెట్టుకుని ఫ్యాక్టరీ లాగా అబద్ధాలు తయారు చేసి వాటిని జనం మీద వదులుతాడు. సగం ప్రచారం వాళ్ళే చేస్తారు, డబ్బులు తీసుకుని ఐటీ సెల్స్ లో. అవి డిస్ఇన్ఫర్మేషన్. కావాలని తప్పుడు ప్రచారం చేయడం డిస్ఇన్ఫర్మేషన్. ఇవి రెండు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికి మనకి ప్రజల్లో అవగాహన ఉండాలి, దీని మీద మనం ప్రశ్నించాలి. సెక్యులరిజం, డెమోక్రసీ. సెక్యులరిజం పక్కన పెట్టినా డెమోక్రసీని చేస్తే ఆటోమేటిక్ గా సెక్యులరిజం కూడా ఉంటుంది.
because inherent and fundamental to democracy is secularism also. ఈ రెండు సెపరేట్ కాదు. ఈక్వాలిటీ, non-discrimination are part of this secular idea, and democracy is also about that. So I think I just wanted to share this much with all of you. Thank you for giving me the opportunity.